హాయ్ హలో వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మౌని కృష్ణ క్రియేషన్స్. హౌ ఆర్ యూ ఆల్? ఈ వీడియోలో టమాటో రసం లేదా టమాటా చారు ఎలా చేసుకుందామో చూద్దాం. మేమైతే దీన్ని టమాటా చారు అంటాము. ఆల్రెడీ ఒక వీడియో పోస్ట్ చేశాను. అలా చేసుకోవచ్చు, ఈ విధంగా కూడా చేసుకోవచ్చు. ఆ వీడియో చూడకుండా ఒకసారి చూడండి. ఈ వీడియో చివరి వరకు చూసి నచ్చితే తప్పకుండా లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మొదట టమాటాలను మంచిగా వాష్ చేసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఒక బౌల్లో తీసుకోవాలి. ఇప్పుడు టమాటాలు మునిగేంత వరకు వాటర్ పోసి కొద్దిగా ఆయిల్ వేయాలి. ఆయిల్ వేసిన తర్వాత స్టవ్ వెలిగించి స్టవ్ పైన ఈ టమాటాలను ఉడకబెట్టుకోవాలి. ఆయిల్ వేయడం వలన టమాటాలు ఉడికినప్పుడు పొంగకుండా ఉంటాయి. టమాటాలు ఉడికేలోపు ఇక్కడ నేను 2 వంకాయలు, ఒక ఆనియన్, ఒక ఆలుగడ్డ తీసుకున్నాను. ఇవి చిన్న ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. వీలైతే క్యారెట్ ముక్కలు కూడా వేసుకోవచ్చు. ఇవి కట్ చేసేలోపు టమాటాలు కూడా మంచిగా ఉడికిపోతాయి. ఈ చారు చేసుకోవడానికి నాటు టమాటాలు అయితే చాలా బాగుంటుంది. కుదిరితే మీరు నాటు టమాటాలతోనే చేసుకోవడానికి ట్రై చేయండి. ఇలా టమాటాలు మంచిగా ఉడికిన తర్వాత ఆ వాటర్ని ఒక బౌల్లో తీసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత టమాటాలు చల్లటి వాటర్ పోసి కొద్దిసేపు టమాటాలు మంచిగా వేడిపోయిన తర్వాత ఇలా టమాటాల నుండి రసాన్ని వేరు చేయాలి. వీడియోలో చూపించిన విధంగా టమాటాలను ఇలా పిసుక్కుంటూ టమాటాల నుంచి ఇలా గుజ్జుని సపరేట్ చేసి అదే బౌల్లో, అంటే మనం ముందు ఉడకబెట్టుకున్నప్పుడు వాటర్ తీసి పక్కన పెట్టాం కదా, అదే బౌల్లో ఈ రసాన్ని కూడా వేయాలి. ఇప్పుడు టమాటా గుజ్జు మొత్తం తీసిన తర్వాత ఈ తొక్కలను పడేయాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి స్టవ్ పైన ఒక బౌల్ పెట్టి అందులో కర్రీకి సరిపడా ఆయిల్ వేయాలి. దీనికి ఆయిల్ ఏం ఎక్కువగా వేయాల్సిన అవసరం లేదు, కొద్దిగా వేసుకున్న సరిపోతుంది. ఇప్పుడు ఆయిల్ మంచిగా వేడైన తర్వాత ఆవాలు, జీలకర్ర, చిన్నగా కట్ చేసుకున్న ఆనియన్, కరివేపాకు, నిలువుగా చీల్చుకున్న పచ్చిమిర్చి ముక్కలను వేసి మంచిగా వేగనివ్వాలి. అలాగే కచ్చాపచ్చాగా దంచుకున్న వెల్లుల్లిని కూడా వేయాలి. వెల్లుల్లి ఆయిల్లో వేసినా బాగుంటుంది. నేను ఆయిల్ ఎక్కువగా వేడైందని ఇవి వేసిన తర్వాత వేసాను. వెల్లుల్లి మాడకుండా చూసుకోవాలి. వెల్లుల్లి అయినా తాలింపు అయినా మాడిపోతే కర్రీ టేస్ట్ మొత్తం పోతుంది. ఈ కర్రీకనే కాదు, ఏ కర్రీకైనా తాలింపు మాడకుండా చూసుకోవాలి. అలాగే కొద్దిగా మెంతులు కూడా వేసి మంచిగా కలుపుకొని తర్వాత 4 లవంగాలు, 2 యాలకులు, కొద్దిగా దాల్చిన చెక్క, బండ పువ్వు, బిర్యానీ ఆకు కూడా వేయాలి. వీటన్నింటినీ వేయడం వలన చారు చాలా టేస్టీగా అవుతుంది. తర్వాత కట్ చేసుకున్న వంకాయ ముక్కలను, బంగాళాదుంప ముక్కలను ఆయిల్లో వేసి మంచిగా ఉడకనివ్వాలి. వంకాయ, ఆలుగడ్డలు కట్ చేసిన తర్వాత సాల్ట్ వాటర్లో వేసి పెట్టాలి. అలాగే కొద్దిగా సాల్ట్ వేయడం వలన వంకాయ ముక్కలు, బంగాళాదుంప ముక్కలు తొందరగా వేగిపోతాయి. ఇలా మంచిగా కలుపుకున్న తర్వాత మూత పెట్టి కొద్దిసేపు ఆయిల్లో ఉడకనివ్వాలి. మూత తీసి మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి ఉడికేంత వరకు. అలాగే ఉంచితే మంచిగా ఆయిల్లో వేగవు. ఇలా 3 to 4 minutes తర్వాత ఆయిల్లో మంచిగా ఫ్రై అయిపోతాయి. తర్వాత కొద్దిగా పసుపు వేసి మంచిగా కలుపుకోవాలి. ఇప్పుడు ఆయిల్లోనే మన కర్రీకి సరిపడా కారం వేయాలి. ఆయిల్లో వేస్తేనే టేస్ట్ బాగుంటుంది. ఆయిల్లో వేయకుండా మనం చారు వేసిన తర్వాత వేస్తే మాత్రం కారం కారంగా ఉంటుంది. కాబట్టి కంపల్సరీ కారాన్ని ఆయిల్లోనే వేయాలి. తర్వాత మనం తీసి పక్కన పెట్టుకున్న టమాటా రసాన్ని కూడా వేసి మరొకసారి మంచిగా కలుపుకోవాలి. ఇప్పుడు హై ఫ్లేమ్లో పెట్టి మంచిగా ఉడికించుకోవాలి. చూడండి ఎలా ఉడుకుతుందో. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. ఇది ఉడికేటప్పుడు స్మెల్ ఎంత బాగుంటుందో. ఇలా మంచిగా
ఒక 4 to 5 మినిట్స్ ఉడికిన తర్వాత కర్రీకి సరిపడా ధనియా పౌడర్, కొబ్బరి పొడి, రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ చూసి వేసుకోండి. మనం ఆల్రెడీ కొద్దిగా వంకాయ, ఆలుగడ్డ ముక్కలు ఉడకడానికి వేసాం కదా. ఇవన్నీ వేసి మరొకసారి మంచిగా కలుపుకొని ఒక 2 మినిట్స్ ఉడికించుకోవాలి. ఇప్పుడు మనకు కావాల్సిన కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసి సర్వ్ చేసుకొని తినడమే. వేడి వేడి అన్నంలో ఈ చారు వేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. సైడ్ డిష్గా కూడా దీన్ని యూజ్ చేయొచ్చు. పప్పు పక్కన కూడా ఇది బాగుంటుంది. దీని పక్కన ఆమ్లెట్ కానీ, వెల్లుల్లి కారం కానీ, అప్పడాలు, వడియాలు కానీ వేసుకొని తింటే సూపర్గా ఎంజాయ్ చేయొచ్చు. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. వీలైతే మీ బంధువులకి, మీ ఫ్రెండ్స్కి వీడియోని షేర్ చేయండి.